మన తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్లో ఆదిత్య 369 ఒకటి. ఈ మూవీలో శ్రీకృష్ణ దేవరాయలు పాత్రకి బాలకృష్ణ గారు పర్ఫెక్ట్ చాయిస్ అని తీసుకున్నారంట. బికాజ్ ఆ టైంలో అంతటి రాజసాన్ని ఉట్టిపడేలా ఆ క్యారెక్టర్ని చేయగల స్కిల్ బాలయ్యకి మాత్రమే ఉందని అనుకున్నారు. అంత చామ్ ఉండేది బాలకృష్ణ గారి ఫేస్ లో. అండ్ మూవీలో కృష్ణ కుమార్ రోల్ కి ఫస్ట్ చాయిస్ కమల్ హాసన్ గారు. కమల్ బాలయ్య కాంబో అద్దరిపోతుంది అని అనుకున్నారంట అప్పుడు అందరూ. బట్ కమల్ హాసన్ గారి డేట్స్ కుదరక మూవీ చేయలేకపోయారు. అండ్ ఈ రోల్ కూడా బాలయ్య చేస్తే బాగుంటుంది కదా అని ఫైనల్గా ఫిక్స్ చేశారంట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇనీషియల్గా స్టోరీలో ఓన్లీ పాస్ట్కి వెళ్ళడం వరకే అనుకున్నారంట. బట్ లేటర్ ఈ టైం మెషిన్ ఉపయోగించి ఫ్యూచర్ని కూడా చూపిస్తే బాగుంటుంది కదా ఆడియన్స్కి అనే ఐడియా వచ్చిందంట. అండ్ అది చాలా హ్యూజ్ ప్లస్ అయింది మూవీకి అండ్ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ రెస్ట్ ఈస్ ద హిస్టరీ. సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ హిస్టరీలో నిలిచిపోయే మూవీస్ కొన్ని వస్తూ ఉంటాయి. అన్డౌటెడ్లీ ఆదిత్య 369 అందులో ఒకటి. స్ట్రాంగ్లీ రికమెండ్. ఈ మూవీ ఇంకా చూడకపోతే చూసేయండి. చూసిన వాళ్ళకి ఈ మూవీ వాల్యూ ఏంటో తెలుసు. అండ్ ఈ మూవీ మీకు ఎంత ఇష్టమో కామెంట్ చేయండి.